కేజీల వడ్ల బస్తాను అవలీలో ఎద్దుల ఇసిరేసాడు. 100 కేజీల గుండె ఎత్తేసాడు. 100 కేజీల సంద కూడా పైకెత్తగలిగాడు. ఇవన్నీ జరిగాయి. దాంతో అంత హెవీ స్టామినా, దాంతోపాటు 130-140 సంవత్సరాలు జీవించిన చరిత్ర కూడా అప్పటిదే. కానీ అక్కడ ఏం జరిగింది సార్? మెరాకిల్ కేవలం బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ జరిగినందుకు ఆరోగ్యంగా ఆయుష్ పెరిగి అద్భుతంగా జీవించగలిగారు ఆ రోజుల్లో. కానీ ఈరోజు దీర్ఘకాలిక జబ్బులతో ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే, ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే చెప్పులు లేకుండా బయటికి వెళ్తున్నామండి. ఎవరు కూడా వెళ్ళట్లేదు. మనం బయటికి వెళ్ళినా తిరిగి వస్తే ఎక్కడ కూడా మట్టి అనేది టచ్, ఎర్త్ అనేది మనకు లేదు ఎక్కడ కూడా. ఇంటికి తిరిగి వస్తే ఇంట్లో మట్టి ఉందంటారా? ఇంట్లో కూడా అన్ని ఐరన్తో కట్టబడిన స్లాబ్స్, కింద మట్టి ఉందంటే కింద కూడా పాలిష్ బండలు, గ్రానైట్, టైల్స్, ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా మట్టికి కంప్లీట్గా దూరం అయిపోయాము. మట్టికి దూరం అవ్వడం వల్ల మనకు రక్తం చిక్కబడిపోయింది. రక్తం చిక్కబడిపోయి 80 సార్లు కొట్టిన హార్ట్ బీట్ గుండె ఈరోజు 45 నుంచి 50, 50 నుంచి 60 సార్లు స్లో అయిపోయింది. పంపింగ్ సిస్టమ్ స్లో అయిపోయింది. రక్తం చిక్కబడేసరికి హార్ట్ బీట్ అనేది కూడా 60 సార్లకే కొట్టడం మొదలుపెట్టింది. కాబట్టి ఆస్ట్రేలియాలో చెప్పు చేసుకోండి సార్ ఓకే సార్ అక్కడ ఉన్నాయి కానీ అక్కడ మనకేంటంటే రక్తం చిక్కబడిపోయి కంప్లీట్గా మనకి ఏమైందంటే హార్ట్ బీట్ రోగాలన్నీ పెరిగిపోయి 300 రకాల్లో రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నాం. కానీ రక్తం చిక్కబడింది అన్నాను. అది మ్యాగ్నెట్ ఉంది కదా, ఈ మ్యాగ్నెట్కి ఒక స్క్రూ డ్రైవర్ పెట్టామనుకోండి, కూర్చోవచ్చు సార్. మ్యాగ్నెట్కి ఒక స్క్రూ డ్రైవర్ పెట్టామనుకోండి, ఈ స్క్రూ డ్రైవర్ కూడా పవర్ వస్తుందా లేదా? స్క్రూలు పెడితే స్క్రూలన్నీ ఎత్తుకొని వస్తుంది అది స్క్రూ డ్రైవర్. అది దీని మీద ఉన్నంత వరకు దీనికి పవర్ ఉంటుంది. ఎప్పుడైతే దీన్ని దూరంగా పడేస్తామో, పక్కన పడేస్తామో, ఒక 6 నెలల సంవత్సరం పక్కన పడేస్తామవుతుంది, పవర్ కోల్పోతుంది. అలాగే మనం కూడా మట్టిలో తిరిగి మట్టిలో పడుకొని మట్టిలో నీళ్లు తాగినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పవర్ పూర్తిగా మనకు దక్కింది, రక్త ప్రసరణ జరిగింది, హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మనం మట్టికి మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెట్కి దూరం అయిపోయాం. మట్టికి దూరం అవ్వడంలోనే పూర్తిగా రక్తం చిక్కబడిపోయి దీర్ఘకాలిక జబ్బులతో ఇబ్బంది పడుతున్నాము. మనం రక్తం చిక్కబడింది అంటున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు కళ్ళు తిరుగుతున్నాయనో నీరసమనో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కళ్ళు తిరగకపోతే ఫస్ట్ ఏం చేస్తారంటే బీపీ చెక్ చేస్తారు, తర్వాత రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్ష చేసినప్పుడు అయ్యా మీకు 200-300 షుగర్ ఉందయ్యా, ఉదయం సాయంత్రం మెట్ఫార్మిన్ 500 mg మెడిసిన్ వాడాలని మందులు రాసిస్తారు. రాసిస్తూ ఒక ఉచిత సలహా ఇస్తారు. ఏం సలహా ఇస్తారు సార్? ఏమిస్తారండి? ఇన్సులిన్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకు డాక్టర్ ఏం చేసి ఇస్తాడు? మందులు రాసిస్తూ వాకింగ్ చేయండి అంటాడు. వాకింగ్ ఎందుకు చేయాలి సార్ అసలు? ఈరోజు అందుకే ఏ గ్రౌండ్ పోయి ఎక్కడనో వాకింగ్ ఎక్కడైనా యోగానో మెడిటేషనో ఏదో ఒకటి చేయాలి. ఎందుకు చేయాలి? మెడిసిన్ రాసిచ్చారు కదా. అంటే అక్కడ మెడిసిన్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేసి షుగర్ కంట్రోల్ చేసే శక్తి మెడిసిన్ లేదు. కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే డాక్టర్ గారు ఒక సలహా ఇస్తారు, 1 గంట నడవండి అని. ఆ గంట నడిస్తే బాడీ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కి చెమటలు పట్టేస్తుంది, రక్త నరాలలో చిక్కబడిపోయిన రక్తం పతలాగా అవుతుంది. దానికి తోడు ఒక టాబ్లెట్ వేసామనుకోండి, పూర్తిగా పతలాగా అయిపోతుంది. అది మనకు పర్ఫెక్ట్గా ఏమవుతుందంటే ఫ్రాంకియాస్ గ్రంథులు యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది, హ్యాపీగా ఆరోగ్యంగా జీవించగలుగుతుంది. 4 రోజుల పాటు వాకింగ్ మానేసి ఏమవుతుందండి? వర్షమనో, పండగనో, పబ్బమనో వాకింగ్ మానేసాం, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పెరిగిపోతుంది. ఇలా పెరగడం తగ్గడం తప్ప ఇక్కడికి ఇది అర్థమవుతుంది అనేది ఏమైనా ఉందా? ఒక్కసారి దీర్ఘకాలిక జబ్బు వచ్చిందంటే చనిపోయేదాకా మందులు వాడాల్సిందే, అంతేనా కదా? కానీ ఇక్కడ మెడిసిన్ ఫ్రీ లైఫ్, మెడిసిన్ తగ్గిస్తూ మెడిసిన్ ఫ్రీ లైఫ్ తగ్గిస్తూ మనకు తగ్గడం జరుగుతుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లోనే ఎందుకు మెడిసిన్ ఫ్రీ చేశారు, డాక్టర్లు ఎందుకు కనిపెట్టలేకపోయారని కూడా మనకు డౌట్ వస్తుంది. డాక్టర్లకు అంత సమయం ఉంది కదా, వాళ్ళు చేయొచ్చని. కానీ ఈరోజు చంద్రమండలం వెళ్ళి రాకపోతే వెళ్ళొస్తారు డాక్టర్లు, వాళ్ళకి సబ్జెక్ట్ వేరు. సార్ మా పొలానికి పురుగు పట్టింది సార్, డాక్టర్ గారు ఈ పొలానికి పురుగు పట్టింది, దీనికి ఏమన్నా మా సలహా ఏంటంటే ఇవ్వగలరా? వాళ్ళ చదువు వేరు, వాళ్ళ సబ్జెక్ట్ వేరు, డాక్టర్లకి దానికి సంబంధం లేదు. కానీ మనిషి ఒక సైంటిస్ట్, మనిషే ఒక సృష్టికర్త. మనిషి అనుకుంటే దేన్నైనా సృష్టించగలడు, ఛేదించగలడు. కానీ అదే కోవలో మనకేంటంటే ఈరోజు చంద్రమండలం వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళొస్తున్నాడు లేదా? వెళ్ళొస్తున్నాడు. రాకెట్ తయారు చేస్తున్నాడు లేదా? ఫ్లైట్ ఎక్కాలనుకున్న ఫ్లైట్ తయారు చేసి ఎక్కి దిగుతున్నాడా లేదా? కంప్యూటర్ తయారు చేశాడు, బస్సు తయారు చేశాడు, కారు తయారు చేశాడు. టచ్ చేస్తే దేశం కాని దేశం ఫోన్ పోతుందా లేదా? ఇలా ఎన్నో కరెంటు, ఫ్యాను ఏదైనా సృష్టించుకోగలిగాడు. అదే కోవలో
బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ కూడా సృష్టించుకోవడం జరిగింది. ఆ కాలంలో జరిగింది రక్త ప్రసరణ, అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఈ కాలంలో రక్త ప్రసరణ జరగలేదు, అనారోగ్యంతో ఉన్నారు కూడా సృష్టించుకోవడం